హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనబోడు సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. సుధీర్ కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. తలవంచుకు పరధ్యానంగా వస్తున్న అతను గుమ్మం వరకు వచ్చే వరకు అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని గమనించనే లేదు. తలెత్తి చూడగానే నిర్వీర్ణుడవుతూ అస్పష్టంగా స్వప్న అన్నాడు. స్వప్న అతని వైపే భయంగా మొహమాటంగా చూస్తుంది. స్వప్న, ఏమిటి? వచ్చి ఎంతసేపు అయింది? అతని ముఖంలో స్వప్నని చూస్తుండగానే ఆశ్చర్యం స్థానంలో ఆనందం కలిగింది. స్వప్న మాట్లాడలేదు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న గుమ్మంలోనే నిలబడింది. లోపలికి రా, అతను పిలిచాడు. స్వప్న వెంటనే రాలేదు. సందేహంగా లోపలికి గుమ్మం వైపు చూస్తుంది. అతను కూడా ఆ గుమ్మం వైపు తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. గాలికి గుమ్మానికి ఉన్న పరదాలు కదులుతున్నాయి. లోపలికి రా స్వప్న, అతను మళ్ళీ పిలిచాడు. మీ అమ్మగారు విమల? సందేహంగా అడిగింది. అమ్మ నిన్నేమంటుంది? విమల కూడా ఏమీ అనదు. విమల గురించి స్వప్నకి ఎలా తెలిసిందా అని అతను లోపల ఆశ్చర్యపడుతున్నాడు. మీకు తెలీదు, ఆడవాళ్లు వేరుగా ఆలోచిస్తారు. ఎవరు ఏమైనా ఆలోచించని, నువ్వు లోపలికి రా, నేను రమ్మంటున్నానుగా. క్షణంసేపు స్వప్న అతని వైపు తదేకంగా చూసింది. రా, అతను మళ్ళీ అన్నాడు. స్వప్న మెల్లగా లోపలికి వచ్చింది. కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు. కానీ స్వప్న తను చూపిస్తున్న గుమ్మానికి ఎదురుగా ఉన్న ఆ సోఫా మీద కూర్చోకుండా గదిలోకి వచ్చి క్షణంసేపు చోటు వెతుక్కుంటున్నట్లుగా చూసింది. ఆ తరువాత మూలగా కిటికీ దగ్గర అతనికి ఎంతో ఇష్టమైన పడక్కుర్చీ దగ్గరికి వచ్చి అందులో కూర్చుంది. సుధీర్కి ఎంతో ఆనందం అనిపించింది. అందరూ అధునాతనంగా ఉన్న సోఫాని చూసి ముచ్చట పడతారు, దాన్ని మెచ్చుకుంటారు, అక్కడే కూర్చుంటారు. ఆ పాత కుర్చీ ఎవరి దృష్టికి ఆనదు. పైనుంచి ఆ గదిలో అది ఎబ్బేటుగా ఉంది, తీసేయమని సలహా ఇస్తారు. సుధీర్ ఆ సలహా విని చిరునవ్వుతో తలూపుతాడు. ఆ పడక్కుర్చీ మాత్రం అక్కడి నుండి కదలదు. సుధీర్కి అదంటే ఎందుకు ఇష్టమో అతనికొక్కడికే తెలుసు. విమల ఎప్పుడు వచ్చినా దాన్ని కంపరంగా చూస్తుంది. ఎప్పుడో ఒకసారి నీకు తెలియకుండా దాన్ని విరిచి అవతల పారేస్తాను అని బెదిరిస్తుంది. సుధీర్ దానికి కూడా నవ్వి ఊరుకుంటాడు. ఆ కుర్చీని ముట్టుకునే సాహసం ఎవరికీ లేదని అతనికి తెలుసు. ఈరోజు స్వప్న గదిలోకి అడుగుపెట్టగానే అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న సోఫాని వదిలి సరాసరి వెళ్ళి అక్కడ కూర్చోవడం అతనికి చెప్పలేనంత ఆనందం కలిగించింది. స్వప్న కూర్చుంది. ఆలోచనగా కిందకి చూస్తూ ఉండిపోయింది. తను ఏమీ మాట్లాడలేదు. అతను దగ్గరగా వచ్చాడు. చెప్పు స్వప్న, ఏమిటి? స్వప్న తలెత్తి చూసింది. డబ్బు ఏమైనా కావాలా? అతను అడిగాడు. ఊహు, వద్దు అన్నట్లు తలూపింది. ఏదైనా జరిగిందా? ఊహు, తల అడ్డంగా వేగంగా తిప్పిందే గాని ఆ కళ్ళల్లో గిళ్ళోన నీళ్లు తిరిగాయి. అతను ఇంకా అడుగు దగ్గరికి వేశాడు. నిజం చెప్పు, ఏదో అయ్యింది, లేకపోతే ఇలా రానే రావు. ఏమైంది? ఎవరేమన్నారు? ఎవరూ ఏమీ అనలేదు. ఏమంటారు నన్ను? కానీ అప్పటికే స్వప్న కంఠం పూడుకుపోయింది. దుఃఖం వెల్లువలా ముంచుకు వచ్చేసింది. చేతుల్లోకి ముఖం దించుకుని ఏడవసాగింది. స్వప్న, ప్లీజ్, అసలేం జరిగిందో చెప్పు, అర్థిస్తున్నట్లుగా అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. అతను నిస్సహాయంగా చూస్తున్నాడు. స్వప్న ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు పెద్ద వెల్లువలా ఉంది. పొంగి పొంగి వస్తూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అతను దగ్గరగా వచ్చాడు. ఆ క్షణంలో అతని మనసు సర్వ సంకోచాలు మర్చిపోయింది. స్వప్న భుజం మీద చెయ్యి ఆనించాడు. స్వప్న, పిరికి వాళ్ళు ఏడుస్తారు, చాతకాని వాళ్ళు ఏడుస్తారు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ జీవితం అందరి ఆడపిల్లల్లాంటిది కాదని. నువ్వు ధైర్యంగానే ఎదుర్కొంటున్నావు. ఇంతలో మళ్ళీ ఏమైంది? స్వప్న తలెత్తి చూసింది. ఆ కళ్ళు మంకిన పువ్వుల్లా ఉన్నాయి, నీళ్లతో మెరుస్తున్నాయి. నిస్సహాయంగా చూస్తూ అంది. మీరు నన్ను జైలు నుంచి విడిపించారు. ఇక నాకు విముక్తి దొరికిందని, స్వేచ్ఛ లభించిందని అనుకున్నాను. లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నేను జీవితాంతం ఖైదీనే. ఈ లోకమే పెద్ద జైలుగా ఉంది. నన్ను మిసలనివ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా హంతకురాలు హంతకురాలు అని ఒకటే చూపులు. ఆ చూపులు నన్ను చీరేస్తున్నాయి. నాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? హాస్టల్ నుంచి నన్ను వార్డెన్ వెళ్ళగొట్టింది.
ఇప్పుడు ఆశ్రయం కోసం నేను మళ్ళీ ఎవరిని యాచించను? సుధీర్ స్వప్న వైపే చూస్తున్నాడు. నేను పిరికిదాన్ని కాదు, నేను తప్పు చేయలేదు, నేను హంతకిని కాను. ఈ నమ్మకంతో మొండిగా ఇన్నాళ్ళు బ్రతికాను. ఇక నా వల్ల కాదు. ఇక జీవితాంతం నాకు ఈ బాధ తప్పదు. నేనేం చెయ్యాలి? మళ్ళీ కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. సుధీర్ హఠాత్తుగా స్వప్న చెయ్యి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేవదీశాడు. స్వప్న, ఇక నీకు అలాంటి బాధ ఏమీ ఉండదు. ఆశ్రయం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్యగా నువ్వు నా ఇంట్లో ఉండిపోదు గాని అప్పుడు నిన్ను ఈ లోకం ఏమీ చేయలేదు. స్వప్న కళ్ళు పెద్దవి అయినాయి. విభ్రంగా అతని వైపే చూస్తోంది. ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. నీకు ఈ బాధలు ఉండేవి కాదు. స్వప్న ఇంకా నోటమాట రాని దానిలా చూస్తుంది. ఆ క్షణం స్వప్న అతని కళ్ళకి ఎంత అందంగా అపురూపంగా కనిపించింది. స్వప్నని అతను దగ్గరగా తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నువ్వు అదంతా మర్చిపో. స్వప్న నమ్మలేనట్లుగా చూస్తుంది. మీ అమ్మగారు? అమ్మకి నేను చెప్పగలను. నా ఇష్టాల్ని అమ్మ ఎప్పుడూ కాదనదు. నువ్వు ఆ భయాలేమీ పెట్టుకోవద్దు. స్వప్న తలని గుండెలకి అదుముకున్నాడు. స్వప్న, స్వప్న. స్వప్న ముఖం ఎత్తి అతని పెదవులకు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న నిశ్చేష్టురాలిలా ఇంకా అతని వైపే అలాగే చూస్తూ క్షణంసేపు ఇద్దరు మాటలు రాని మూగవాళ్లలా నిలబడిపోయారు. స్వప్న దగ్గరకు తీసుకోవడంలో అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. అతనికి చెప్పలేని ఆనందం, అనిర్వచనీయమైన శాంతి, ఎన్నడూ ఎరగని ఆనందం కలిగింది. ఎక్కడో ఏదో పెద్దగా పడిన శబ్దం అయింది. అతను ఉలిక్కిపడ్డాడు. స్వప్నను వదిలేసి తిరిగి చూశాడు. సుధీర్కి క్షణంసేపు అయోమయంగా అనిపించింది. అతని కంటికి స్పష్టంగా ఏదీ కనిపించడం లేదు. అతనికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న కంచు ఫ్లవర్ వేస్ కింద పడి ఉంది. పిల్లి ఒకటి తోక ముడిచి మ్యావ్ మ్యావ్ అంటుంది. సుధీర్ గదంతా కలియజూశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దంలో గాలి చప్పుడు మినహా ఇంకేం శబ్దం లేదు. అతని మనసు కలలో నుంచి వాస్తవంలోనికి రావడానికి పెనుగులాడుతున్నట్లుగా ఉంది. అతను కళ్ళ మీద వేళ్లతో నొక్కుకున్నాడు. అబ్బా, ఇదంతా కళ. అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి కళలు ఎంత విచిత్రంగా వస్తాయి. నిజంగా జరిగినట్టే ఉంటుంది. అతనికి ఇంకా స్వప్నని దగ్గరికి హత్తుకున్నట్టే ఉంది. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం గుర్తుకు వచ్చింది. అర్థం లేని కళ. స్వప్న మరియం దగ్గర ఉంది. హాస్టల్ ఏమిటి, వార్డెన్ ఏమిటి, బొత్తిగా అర్థం లేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. కింద పడిన ఫ్లవర్ వాస్ తీసి సరిగ్గా పెట్టాడు. అతన్ని చూడగానే పిల్లి కిటికీలో నుంచి పారిపోయింది. సుధీర్కి నిద్ర పట్టలేదు. పడక గదిలోంచి హాల్లోకి వచ్చి అక్కడి నుంచి ఆఫీస్ గదిలోకి వచ్చాడు. అక్కడ లైట్ వేశాడు. మూలనున్న పడకొచ్చి కనిపించింది. అది చూడగానే అతనికి గమ్మత్తుగా అనిపించింది. స్వప్న ఇంకా అక్కడే ఎక్కడో ఉన్నట్టే అనిపించింది. స్వప్నను దగ్గరికి తీసుకోవడం గుర్తుకు వచ్చింది. అతని చెంపల్లోకి వేడి రక్తం వచ్చింది. లైటు తీసేసి ఇవతలికి వచ్చాడు. అతను మంచం మీద వచ్చి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. వెనక్కి దిండు మీదకి జారీలబడి సిగరెట్ కాలుస్తున్నాడు. ఎంత వదిలించుకుందామనుకున్నా ఆ జ్ఞాపకం వదలడం లేదు. స్వప్న తల ఇంకా తన గుండెల మీద ఆనినట్టుగానే ఉంది. అహల్యమ్మ గారు కొడుకు చేతికి కాఫీ కప్ అందిస్తూ, విమల గాని మావయ్య గాని మన ఇంటికి రాక 10 రోజులవుతుంది అంది. సుధీర్ జవాబు చెప్పలేదు. అహల్యమ్మ గారి కంఠంలోని నిష్ఠూరం తొంగి చూసింది. కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఏదైనా పనిలో ఉన్నారేమోనమ్మా. ఎంత పనిలో ఉంటే మాత్రం విమల నాతో మాట్లాడకుండా ఎప్పుడూ ఉండదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంట్లో లేరని పని మనిషి అంటున్నాడు. అలా అని చెప్పిస్తున్నారేమో అని నా అనుమానం. కనీసం వదిన కూడా మాట్లాడటం లేదు. సుధీర్ కాఫీ తాగుతూ స్పోర్ట్స్ వీక్ తిరిగేస్తూ మౌనంగా వింటున్నాడు. దానికి బాగా కోపం వచ్చిందిరా అని నేను ఆ రోజు అంటే నువ్వు ఊరుకున్నావు. నేనేం చేశానమ్మా? నవ్వుతూనే అడిగాడు. ఏం చేశానంటావేం? ఆ రోజు సినిమాకి వెళ్ళమని విమలని గొడవ చేస్తే బయలుదేరుతూ తీరా డాక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయావు. థియేటర్ దగ్గరికి వస్తానని రాకుండా ఉండిపోయావు. నేను కావాలని చేయలేదు, పని అలా వచ్చింది. అయినా దాన్ని ఇంత పెద్ద నేరంగా చిత్రించడం వాళ్ళ తప్పు. పోనీ విమలకి ఫోన్ చేసి మాట్లాడమంటే అది చేయలేదు. అదేమిటమ్మా, ఆ రాత్రి రాగానే నీ ఎదురుగానే చేశాను. నిద్రపోయారని నౌకరు చెప్పాడు. అది వాళ్ళు కావాలని చెప్పిన మాట అని తరువాత అర్థమైంది. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా?
మామయ్య ఇంటికి వెళ్ళి విమలతో మాట్లాడమని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట వినిపించుకున్నావురా నువ్వు? సుధీర్ ఖాళీ కప్పు పక్కన టేబుల్ మీద పెట్టాడు. నా వల్ల కాదమ్మా. నేనేదో తప్పు చేసినట్టు వాళ్ళు అనుకుంటే చాలా పొరబడ్డారన్న మాటే. విమల అలగడంలో అర్థం ఉంది, కానీ అత్తయ్య మావయ్య దాన్ని ఇంత పెద్ద విషయంగా చూసి రగడ చేయడంలో అసలు అర్థం లేదు. విమల అంటే మావయ్యకు ఎంత ప్రాణమో నీకు తెలుసుగా. అయితే మాత్రం విమలకి ఆయన చేసే గారాభం ఇతరుల ప్రాణాలు తీస్తుందని గమనించడేం? ఇద్దరూ తెగే వరకు లాగకండి. మావయ్య మనకి చేసిన మేలుకు మనం ఏమిచ్చినా రుణం తీరదు. మావయ్య అంటే గనక మనకి లేనట్టయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో ఆ విషయం నువ్వు కలలో కూడా మర్చిపోవద్దు. సుధీర్ చేతిలో పుస్తకం పక్కన పడేసి లేచాడు. అతని కళ్ళు ఒక్కసారిగా ఉద్రేకం కట్టలు తెంచుకున్నట్టుగా తీక్షణంగా ప్రజ్వరిల్లాయి. కాని అంతలోనే దాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా గుటక మింగాడు. మరి క్షణంలో అతని ముఖం మామూలుగా అయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? మామయ్య ఇంటికి వెళ్ళి విమలని క్షమార్పణ కోరుకో. నా వల్ల కాదమ్మా. ఎందుకు కాదు? మీ ఇద్దరి మధ్య ఎక్కువ తక్కువనేమిటి? నోటితో ఒక్కసారి సారీ అని అనేస్తే ఏం పోతుందిరా? దానివల్ల ఎంతో గొడవ తప్పుతుంది. రేపు మన ఇంటికి కంచి స్వాముల వారు వస్తున్నారు. అందరినీ పిలుస్తున్నారు. మావయ్య రాకపోతే నలుగురు ఏమనుకుంటారు? నువ్వు నా కోసమైనా విమలకి మావయ్యకి క్షమార్పణ చెప్పి రావాలి. వెళ్ళు. నాకు ఇంకేం సాకులు చెప్పకు. రేపు ఇంటికి 50 మందికి పైగా వస్తున్నారు. పూజా పునస్కారాలు ఉన్నాయి. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. నన్ను బాధ పెట్టకు. నువ్వేం చెబుతావో ఏం బ్రతిమలాడతావో నాకు తెలియదు. సాయంత్రంలోగా విమల నాకు ఫోన్ చేయాలి, తెలిసిందా అనేసి వెళ్ళిపోయింది. సంభాషణ మొదట్లో ఆవిడ కంఠం కొడుకుని బ్రతిమాలుతున్నట్టుగా ఉన్నా రాను రాను తీక్షణమైన ఆజ్ఞాపిస్తున్నట్టుగా మారింది. తల్లి వెళ్ళిపోయిన తర్వాత సుధీర్ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. అతని మనసును ఆగ్రహం, నిస్సహాయత రెండూ పెనవేసుకున్నాయి. తల్లి అలా మాట్లాడినందుకు ఆగ్రహం, తల్లికి ఎదురుగా జవాబు చెప్పి ఆవిడిని బాధ పెట్టినందుకు నిస్సహాయత్వం. అలాంటి సమయాల్లో అతని మనసు చిత్రమైన వేదనకి గురి అవుతుంది. ఒకవైపు మనసు రోషంతో ఎదురు తిరుగుతుంది. ఇంకోవైపు తల్లిని బాధపెడతానేమో అని వెరువు వెనక్కి లాగుతూ ఉంటుంది. అతనికి తెలుసు, తల్లికి విమలంటే పంచ ప్రాణాలు. తన వైపు నుంచి ఏ కాస్త బాధ అయినా ఎదురైనా ఆవిడ అస్సలు ఊరుకోలేదు. అందుకే అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి మావయ్య ఏదన్నా భరిస్తూ వచ్చాడు. సుధీర్కి 10 సంవత్సరాల వయసప్పుడు. తండ్రి పోయి చాలా ఆస్తి ఉండడంతో బంధువులతో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల్ని అన్నగారి సాయంతో అహల్యమ్మ గారు ఎదుర్కొంది. ఆవిడికి అన్నగారంటే ఎనలేని అభిమానం. అన్నయ్య చేసిన సాయానికి కృతజ్ఞతగా విమలని కోడలుగా చేసుకోవాలని దృఢ నిశ్చయం. సుధీర్ ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఇంట్లో మేనమామ పెత్తనం బాగా సాగుతూనే ఉంది. చిన్నతనంలో ఒకసారి విమలతో ఆటల్లో గొడవ వచ్చినప్పుడు సుధీర్ విమలని చిత్తుగా తన్నాడు. ఆ రోజున ధనంజయరావు గారి కంటే తల్లి చేసిన హంగామా ఇంత అంతా కాదు. విమలని తనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. మంచం పైన కూర్చుండి పరిచర్యలు చేసింది. ఆ రోజంతా కొడుకుతో మాట్లాడలేదు. సుధీర్ దగ్గరికి రాబోతే, పో అవతలికి, నీ పాపిష్టి ముఖం చూపించకు. ఇంకోసారి విమలని ఇలా కొట్టావంటే ఇంట్లో నుంచి పంపించేస్తాను. విమల ఎవరనుకుంటున్నావురా అంటూ సుధీర్ని ఎడాపెడా కొట్టింది. వంట మనిషి వచ్చి ఆవిడ చేతుల్లో నుంచి సుధీర్ని యువతలికి లాగుతూ, ఏమిటమ్మా మీరు? పిల్లలేదో ఆటల్లో తగాదా పెడితే ఇంత గొడవ చేస్తారు? పిల్లాన్ని చూడండి ఎలా బిక్కమొహం వేశాడో అంటూ మందలించింది. రోజు అహల్యమ్మ గారు విమలకి సుధీర్కి దగ్గర కూర్చుండి కథలు చెబుతూ నవ్విస్తూ అన్నం తినిపించేది. ఆ రోజు సుధీర్ భోజనం చేయలేదు. చేశావా అని కూడా అడగలేదు. తల్లి అన్నానికి పిలవలేదనే రోషంతో సుధీర్ అలాగే పడుకున్నాడు. అహల్యమ్మ వచ్చి బ్రతిమలాడలేదు. వంట మనిషి వచ్చి, విమలని ఇంకెప్పుడు కొట్టనని మీ అత్తయ్యకి మావయ్యకి క్షమార్పణ చెప్పు, అప్పుడు గాని మీ అమ్మ నీతో మాట్లాడదు అంది. నేను చచ్చినా చెప్పను. విమల నన్ను కొరికింది, తిట్టింది, అదే నాకు క్షమార్పణ చెప్పాలి అన్నాడు. సరే నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. సుధీర్కి ఆకలి వేస్తుంది. ఒక పక్క రోషం, మరో పక్క ఆకలి. ఏ తప్పు చేయలేదనే విశ్వాసం. సాయంత్రం వరకు అలాగే కూర్చున్నారు. సాయంత్రం వంట మనిషి వచ్చింది. సుధీర్, మీ అమ్మ కూడా పొద్దున్నుంచి అన్నం తినలేదు. ఈ మొండితనం మానవా అంది. మానను ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ రాత్రి అహల్యమ్మ గారు కళ్ళు తిరిగి బాత్రూం దగ్గర పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన తల్లిని చూసేసరికి అతనికి భయం వేసింది. ఒక్క పెట్టున దుఃఖం వచ్చింది. ఆవిడికి తెలివి రాగానే దగ్గరికి వెళ్లి మీద పడి ఏడ్చేశాడు. అమ్మా, నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను.
నిన్ను బాధ పెట్టను, నన్ను క్షమించు. అహల్యమ్మ గారు కొడుకుని గుండెలకు ఎదుముకుంది. 2 బుగ్గలు ముద్దు పెట్టుకుంది. నువ్వు చాలా మంచివాడివి. మావయ్యకి క్షమార్పణ చెప్పుకోవాలి. తల్లి చూపించిన ఆప్యాయతలో అతని అభిమానం, అనుమానం ఎగిరిపోయాయి. అక్కడే నిలబడిన ధనంజయరావు గారితో, మావయ్య, ఇంకెప్పుడూ విమలని కొట్టను, క్షమించు అని విమలతో సారీ విమల అన్నాడు. ఆ క్షణంలో అతనికి ఆ మాటలు చెప్పడానికి కూడా ఇష్టంగా అనిపించలేదు. ఆ తరువాత అందరూ ఆ సంఘటన గురించి మర్చిపోయారు. కానీ సుధీర్ మాత్రం మర్చిపోలేదు. అతని మనసులో అది చెరగని మరుపురాని సంఘటనగా నిలిచిపోయింది. అతనికి బుద్ధి తెరిసిన తరువాత పెద్దవాడైన కొద్దీ క్రమంగా అది గుర్తుగా అయింది. బత్తపోయిన స్థితిలో అమ్మ మావయ్య మీద ఆధారపడింది. అది తన కోసమే, తన భవిష్యత్తు కోసమే. అది అలుసుగా తీసుకుని మావయ్య చాలా అధికారం చెలాయిస్తున్నాడు. సుధీర్కి ఇది బాగా అనిపించలేదు. కానీ అతను ఏనాడూ పైకి అనలేదు. వయసు పెరుగుతున్న అతను తల్లి కోసం విమల హఠం భరించే సాహసం అలవాటు చేసుకున్నాడు. సెలవులు వస్తే విమలతో గడపాలి. పనులన్నీ మానుకుని సినిమాలకి వెళ్ళాలి. విమల అకారణంగా అలిగితే బ్రతిమలాడాలి. చదువుకునే రోజుల్లో అతనికి ఇదంతా పరమ బోరుగా ఉండేది. తరువాత వృత్తిరీత్యా మనసు పరిశీలనగా బాగా అలవాటైన తరువాత అతను బోరు తగ్గిపోయింది. విమలని ఆట పట్టించడం, ఏడిపించడం, తరువాత సారీ చెప్పడం, అదంతా అతనికి ఒక ఆట అయిపోయింది. విమలకి తనకి పెళ్లి ఖాయమని అందరికీ గాఢ నమ్మకం. కానీ అది జరిగే పని కాదని అతనికి ఒక్కడికే తెలుసు. ఈ సతాయింపు జీవితాంతం కూడానా? అతను ఊహ రాగానే భరించలేనట్లుగా బాప్రే అన్నట్టు చిన్నగా భుజారెగరేసేవాడు. బియ్యలో ఉండగా మామయ్య పెళ్లి అని మొదలుపెట్టాడు. చదువు పూర్తి కావాలి అన్నాడు తను. చదువు పూర్తయింది. లాయర్గా కాస్త నిలదొక్కుకోవాలి అన్నారు. తరువాత అది అయింది. అదేం కర్మో, ఆ మాట అన్నప్పుడు 3-4 ఏళ్ల టైం ఉంది కదా అనుకునేవాడు. కానీ అవి 3 నిమిషాల్లో గిర్ర తిరిగి వచ్చేసేవి. ఇప్పుడిక ఏ సాకు దొరకడం లేదు. ఇక ఏదైనా తను చెప్పిన మావయ్య, అమ్మ ఇద్దరూ వినేట్టు లేరు. అతనికి ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది. ఈ ఆపద ఎలా తప్పించుకోవాలా అనిపిస్తుంది. అహల్యమ్మ గారు మళ్లీ గదిలోకి వచ్చింది. సుధీర్, స్వాముల వారు రేపు సరిగ్గా 9 గంటలకి మన ఇంటికి వస్తారట. డ్రైవర్ని త్వరగా రమ్మని చెప్పు అంది. అలాగేనమ్మా. ఆవిడ వెళుతూ ఆగింది. మామయ్య ఇంటికి ఫోన్ చేశావా లేదా? చేస్తానమ్మా. అతను ఫోన్ దగ్గరికి వెళ్లి నంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి ఏం వినిపించిందో ఏమో. విమల ఇంట్లో ఉంది, నాకు తెలుసు. పిలు. ఏమిటి, మాట్లాడనంటుందా? సరే, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, ఎత్తుకుపోవడానికి అని చెప్పు అని పెట్టేశాడు. అహల్యమ్మ గారి ముఖం వికసించింది. ఇంటికి వెళ్తావా అంది. తప్పదుగా మరి అన్నాడు. ఏమిట్రా నాయన, మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు పడిపోతే నాకు నిశ్చింత. చూడు, మావయ్యని రేపే రమ్మని మరీ చెప్పు. అలాగేనమ్మా. నా బంగారు తండ్రివి. ఆవిడ అపురూపంగా చూసింది. సుధీర్ కారు తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. కారు గ్యారేజ్లో నుంచి తీస్తుంటే అతనికి మళ్లీ అదే భావం. ఒక పక్క ఆగ్రహం, ఇంకో పక్క నిస్సహాయత్వం. ఇలా ఎన్నాళ్ళు? దీనికి ఇప్పుడే స్వస్తివాచకం పలకాలి. అతని దవడ ఎముక కదలాడింది. సుధీర్ కారు దిగి ఇంట్లోకి అడుగు పెడుతూనే అర్జెంట్ పని ఉన్నవాడిలా విమి విమి అని పిలిచాడు. హాల్లో ధనంజయరావు గారు కూర్చుని చుట్టకాల్చుతున్నారు. ఆయన సుధీర్ వైపు తీక్షణంగా చూశారు. ఎందుకో ఆ చూపులు సుధీర్లో తెచ్చిపెట్టిన ఉత్సాహాన్ని హరించేసినట్లుగా ఉన్నాయి. అతన్ని కాళ్లకి బంధనాలు వేసినట్టుగా అక్కడే ఆగిపోయాడు. అనుకున్నట్టుగా సరాసరి విమల గదిలోకి వెళ్ళలేకపోయాడు. విమల ఎక్కడ మావయ్య? ఆయన్ని పలకరించడం తప్పనిసరి అయి అడిగాడు. ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. అతను తటపటాయిస్తున్నట్టుగా ఆగాడు. విమల ఇంట్లోనే ఉందని అతని నమ్మకంగా అనిపిస్తుంది. కానీ ఈయన లేదు అంటున్నాడు. అంటే తనని వెళ్ళిపోమనా? అతను క్షణం సేపు తటపటాయింపుగా అతనికి గిరుక్కన వెనక తిరిగి వెళ్ళిపోవాలని ఉంది. కానీ అలా చేయలేకపోయాడు. తను అలా చేస్తే ఆయన ఆగ్రహం ఇంకా పెరుగుతుందని అనిపించింది. అతని సందిగ్ధతని రూపుమాపుతున్నట్లుగా ఆయనే అన్నాడు. నిలబడ్డావేం? కూర్చో. సుధీర్ టైం చూసుకున్నాడు. ఏమైనా పనుందా? అతను అవునన్నట్టు తలూపాడు. అంత పని ఉన్నవాడు ఎందుకు వచ్చావు? ఆ మాటల్లో వ్యంగ్యం ఉంది. విమలాన్ని చూసి వెళ్దామని. విమల అనే మనిషి ఉందని నీకు గుర్తుందన్నమాట. అదేమిటి మావయ్య? అతను మాట పూర్తి చేయనే లేదు. అతను కస్సుమంటూ చూశాడు. 10 రోజుల నుంచి నువ్వు దాన్ని ఎంత హింస చేస్తున్నావో తెలుసా?
అది అన్నం తినడం లేదు, నీళ్లు తాగడం లేదు. ఎందుకురా దీన్నంత బాధ పెడతావు? ఆయన తీవ్రతకి అతను తగ్గాడు. మావయ్య ఏదో అనబోయాడు. ఆయన వినిపించుకోలేదు. గట్టిగా అరుస్తున్నట్టుగా అన్నాడు. దాన్ని సినిమాకి తీసుకువెళ్ళడానికి వీలు లేకపోతే ఆ మాట చెప్పాల్సింది. నీకు వీలున్నప్పుడే తీసుకువెళ్లాల్సింది. దాన్ని రమ్మనమని ఎందుకన్నావు? ఎందుకు ఆశ పెట్టావు? దాని సంగతి నీకు తెలిసే అలా చేశావా? అది అన్నం తినకపోతే నీకేం బాధ? సుధీర్ ఇక ఆగ్రహం పట్టలేకపోయాడు. మావయ్య అనుకోకుండా పని వచ్చి వెళ్లాల్సి వచ్చింది. కావాలని చేయలేదు. ఏమిటో ఆ పని? ఏమిటా అర్జెంట్ పని? చెప్పు. ఆయన నిలదీసినట్లుగా చూశాడు. క్షణంసేపు సుధీర్ ఆయన వైపు చూశాడు. ఆ పనేమిటో ఆయన తన నోటి నుంచి చెప్పించాలని చూస్తున్నాడు. డాక్టర్ గారు కబురు చేస్తే వెళ్ళాను. ఎందుకు? ఏం పనుందని పిలిచాడు? సుధీర్ మాట్లాడలేదు. ఆయన సోఫాలో నుంచి లేచాడు. గదిలో అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు నాకు తెలుసురా. నా కళ్ళు కప్పగలవని అనుకోకు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో, అక్కడ నీకోసం ఎవరున్నారో, ఆ పని ఏమిటో నాకంతా తెలుసు. నువ్వు ఆ స్వప్న అనే అమ్మాయిని మరియం దగ్గర ఉంచావా లేదా? ఆ అమ్మాయి కోసం నెలసరికి అయ్యే ఖర్చు నువ్వు ఇస్తానని మరియంకి చెప్పావా లేదా? సుధీర్ నిటారుగా అయ్యాడు. ధనంజయరావు గారు అతని వైపు తిరుగుతూ అన్నాడు. నువ్వు ఒక ఆడపిల్లకి సాయం చేస్తే భయపడి ఏడ్చే బేద మనిషిని కాదు నేను. నువ్వు ఆ స్వప్నకి ఎందుకు సాయం చేశావని కూడా అడగడం లేదు నేను. నేను అడిగితే నువ్వు ఎందుకు ఈ విషయం నా నుంచి దాస్తున్నావు? దాల్చాల్సిన అవసరం నీకేమిటి? తీక్షణమై ఆయన చూపులు దాటికి అతను తట్టుకోలేకపోయాడు. క్షణంసేపు అతను తిక్కమక్కగా చూశాడు. ఆ వెంటనే చూపులు నేల మీదకి వాలాయి. జవాబు చెప్పవేం? అతను మాట్లాడలేదు. నీ మౌనం నాలో ఎన్నో శంకలు, ఎన్నో భయాలు రేకెత్తిస్తున్నాయి తెలుసా? నువ్వు జవాబు చెప్పలేని విషయమా? ఏం కాదు, అతను దృఢంగా అన్నాడు. ధైర్యంగా చూస్తూ చెప్పాడు. స్వప్న నా క్లయింట్, లక్ష్మీరంజనం గారి మేనకోడలు. నాకు ఆ అమ్మాయి మీద అభిమానం ఉంది. ఆ అమ్మాయికి సాయం చేయాలి అనిపించింది. చేశాను. ఇది మీకు పెద్ద తప్పుగా భావిస్తారని నేను అనుకోలేదు. మీరసలు దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు. సుధీర్ కుర్చీలో నుంచి లేచాడు. దృఢ నిశ్చయ స్వరంతో చెప్పాడు. మావయ్య, నీకు ఇదివరకే 2-3 సార్లు చెప్పాను. నువ్వు, అమ్మ నా వ్యక్తిగత జీవితంలో ఎంతైనా కల్పించుకోండి, ఎన్ని హద్దులైనా పెట్టండి, భరిస్తాను. కానీ నా వృత్తిలో మాత్రం ఈ జోక్యం నేను భరించను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పాను. నీకు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. స్వప్న నా క్లయింట్. ఆ అమ్మాయికి నాకు చేతనైన సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. మీరు హద్దును పెట్టకండి. నా ప్రొఫెషన్లో మీరు జోక్యం చేసుకుంటే నేను మొండిగా తేల్తాను. అంతకంటే మీరేం సాధించలేరు. ఈసారి మాట రాక తికమక అవ్వడం ధనంజయరావు గారి వంతైంది. సుధీర్ తన గద్దింపుకు భయపడతాడని అనుకున్నాడు. ఆయన మేనల్లుడి వైపు క్షణంసేపు పరీక్షగా చూశాడు. అతనిలో తొట్రుపాటు లేదు, భయం అసలే లేదు. ఆయన అంతా నిశ్చితంగా పరీక్షంగా తల వంకిస్తూ అన్నాడు. అయితే స్వప్న ప్రొఫెషన్ అన్నమాట. స్వప్న అన్న మాటకి నేను గౌరవం ఇస్తాను. ప్రొఫెషన్ జోలికి మేమెవరం రానేరాము. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈ ప్రొఫెషన్ నీకు రాకముందు మేము నీ వాళ్ళం అనేవాళ్ళం అని బాగా గుర్తుంచుకో. ప్రొఫెషన్ అది ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. ఈ రోజు నువ్వు ఛాతీ విరుచుకుని నా ప్రొఫెషన్ అన్నావే, దానికోసం నేను మీ అమ్మ కూడా కష్టపడ్డామని మర్చిపోకు. నేననేవాణ్ణి లేకపోయినట్లయితే నీది అనే చిల్లిగవ్వ ఉండేది కాదు. మీ నాన్న తరపు బంధువులు నిన్ను వికారిని చేసేవాళ్లు. బజార్లో బూట్ల పాలిష్ చేయించుకోవడానికి కూడా చేతకాని మనిషిలా తిరిగేవాడివి. ప్రొఫెషన్ ఇది నేను ఇచ్చిన కానుకరా. ఆ సంగతి కాస్త గుర్తు పెట్టుకుని మసులుకో. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే నీకు, నాకు, ముఖ్యంగా మీ అమ్మకి చాలా సుఖశాంతులు ఉంటాయి. సుధీర్ నిలబడి వింటున్నాడు. అతనికి ఈ మాటలు, ఈ బెదిరింపులు కొత్తవేం కాదు. అతనికి చిన్నప్పటి నుంచి అలవాటే. ఈ హెచ్చరికలతో అతని మనసు జీర్ణించిపోయింది. ఇలాంటి మాటలు ఆయన నోటి నుండి విన్నప్పుడల్లా మనసు పంజరంలో పిట్టలా విలవిలలాడుతుంది. అమ్మ అమాయకత్వంతో తన జీవితాన్ని పంజరంగా మార్చేసింది. తనకి తాను తలుచుకుంటే క్షణంలో ఈ పంజర ఊచల్ని ఛేదించగలడు. కానీ ఆవిడ జీవితం మామయ్య మమకారంతో పెనవేసుకుపోయింది. ఆవిడ ఏదైనా భరిస్తుంది గాని అన్నగారితో సంబంధ బాంధవ్యాలు తెగతింపులు చేసుకోవడం సహించదు. సుధీర్ గుండెల్లో నుంచి గాఢమైన నిట్టూర్పు వచ్చింది. మామయ్యతో రాజీ పడక తప్పదు, కనీసం అమ్మ బ్రతికున్నన్ని రోజులైనా.
గుర్తు పెట్టుకుంటాను మావయ్య. ఎందుకు గుర్తు? నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవుగా. వస్తాను అంటూ వీధి గుమ్మం వైపు అడిగేశాడు. ధనుంజయరావు గారు ఆగు అంటూ పిలిచాడు. అతను ఆగాడు. అటు వెళ్తావేం? ఇటు లోపలికి వెళ్ళు. విమల లోపల ఉంది, నీకోసం ఎదురు చూస్తుంది. సుధీర్ క్షణం ఆగాడు. ఆ తరువాత లోపలికి వెళ్ళాడు. లోపలికి వస్తుంటే అతని కాళ్ళు అయిష్టంగా బలవంతంగా నడుస్తున్నట్టుగా అనిపించింది. విమల లోపల ఉంది. మంచం మీద కూర్చుని గోళ్లకు రంగు వేసుకుంటుంది. అతన్ని చూడగానే ముఖం తిప్పుకుంది. మేనత్త మాత్రం సుధీర్ని చూడగానే చాలా సంతోషించింది. సుధీర్, వచ్చావా? నువ్వు రాకపోవడం వల్ల ఈ 10 రోజుల నుంచి ఇల్లు చెడిపోయింది. రా కూర్చో. ఎంతసేపు అయింది? వంట మనిషిని టిఫిన్ చేయమని చెప్పి వస్తాను అంటూ వెళ్ళింది. సుధీర్ గదిలోకి వచ్చాడు. విమల అతని రాక గమనించనట్టే కూర్చుని గోళ్లకి రంగు వేసుకుంటుంది. అతను కుర్చీ లాక్కుని విమల ముందు దగ్గరగా కూర్చున్నాడు. ఈ రంగు నాకేం బాగాలేదు, చాలా డార్క్ గా ఉంది. అది వేసుకుంటే నువ్వు పిల్లిలా ఉంటావు. విమల రోషంగా తలెత్తి చూసింది. సుధీర్ నవ్వాడు. అతని నవ్వు చూడగానే విమల కళ్లల్లో కోపం ఎగిరిపోయింది. ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది. మీ నాన్నకి భయపడి. విమల మూతి బిగించి అన్నట్టు చూసింది. అంతేగాని నా కోసం రాలేదన్నమాటేగా. వచ్చేట్టు నువ్వేమైనా చేశావా చెప్పు. నేనేం చెయ్యాలి? ఏదైనా చెయ్యాలి. ఆ పొట్లాడేదేదో నువ్వు పొట్లాడాలి. ఆ తిట్టేదేదో నువ్వే బెదిరించాలి. అదన్నీ నాకు రావుగా. అలాంటప్పుడు నీకోసం అంటూ ఏదీ జరగదు. పోనీ నాకేది కావాలన్నా మా నాన్నే జరిపిస్తాడుగా. మా అమ్మ అంటుంది నేను చాలా అదృష్టవంతురాలనట. మా నాన్న లాంటి నాన్న ఎవరికీ ఉండరట. అది కరెక్టే. అతను విమల గది చూస్తూ అన్నాడు. విమల గదిలోకి అడుగుపెట్టిన వారికెవరికైనా అది యువతల పిల్లల మనస్తత్వపు కలకేగా ఇట్టే తెలిసిపోతుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీదనున్న రకరకాల అలంకరణ సామాగ్రి విమల ఆధునిక అభిరుచులను తెలుపుతాయి. కానీ విమల మంచం మీద పడి ఉన్న బొమ్మలు, గదిలో అద్దాల బీరువాలో అందంగా అమర్చిన చిన్న చిన్న బొమ్మలు తన పిల్లల మనస్తత్వాన్ని సూచిస్తాయి. విమలకి బొమ్మలంటే విపరీతమైన ఇష్టము. ఇప్పటికీ కూడా జూ తిరగాలన్నా, సర్కస్ చూడాలన్నా అమితమైన ఆనందపడుతుంది. ఏంటలా చూస్తున్నావు? రెట్టించింది. నీ గోళ్ల రంగు బాగాలేదు, అది చూడలేక దిక్కులు చూస్తున్నాను. విమలకి కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ క్షణంలో విమల ఆ రంగు చేతిలోకి ఉంపుకుంది. వెంటనే సుధీర్ మీద పడి అతని బుగ్గలకి, షర్ట్కి, ప్యాంట్కి రాసేసింది. కనుమూసి తెరిచేలోప అతని తెల్లటి బట్టలు మరకలు అయిపోయాయి. అతను అప్రతిభుడైనట్టుగా వాటిని చూసుకోసాగాడు. ఇంతలో మేనత్త అక్కడికి వచ్చింది. ఆవిడ కూడా ఒక నిమిషం సుధీర్ చెరిగిన తలని, మరకలైన తెల్లటి బట్టల్ని, వాతలు తేరినట్టుగా రంగు మరకలతో ఉన్న అతని ముఖం చూసి తెల్లబోయింది. సుధీర్, ఏమిటా వేషం? ఆ వెంటనే వక్కున నవ్వేసింది. విమల కూడా చప్పట్లు కొడుతూ వచ్చి నవ్వేసింది. అతను కూడా నవ్వసాగాడు. అమ్మయ్యా, ఇప్పుడు నా కోపం పోయింది అంది విమల. సుధీర్ నవ్వుతూనే లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తల దువ్వుకోసాగాడు. విమల చేసిన పనికి ఈ రోజు అతనికి కోపం రాలేదు. ఎందుకంటే అతను ఈ రోజు విమలని అర్థం చేసుకోగలడు. విమల స్వభావమే అంత. అందుకే నవ్వుతూ తీసుకోగలిగాడు. అదే చిన్నప్పుడైతే అతనికి జ్ఞాపకం తలుక్కుమంది. ఒకరోజు అతను కొత్త బట్టలు వేసుకున్నాడు. అది అతనికి ఎంతగానో నచ్చిన బట్టలు. విమలకి చూపించాడు. ఎంతో బాగున్నాయి కదూ అన్నాడు మురిపంగా చూసుకుంటూ. ఏం బాగాలేవు అంది విమల. బాగున్నాయి అన్నాడు తను దృఢంగా. విమల వెంటనే అక్కడ బురద బట్టి ఎత్తి దాని బట్టల నిండా పోసేసింది. అతనికి ఎంతో బాగున్న బట్టలు, అతనికి ఆ క్షణంలో అంతులేని ఆనందాన్ని తెచ్చిన బట్టలు వికృతంగా తయారయ్యాయి. ఆ రోజు తన విమలని చితకబాదాడు. తరువాత మావయ్య చేత తన్నులు తిన్నాడు. సుధీర్ భుజాల కుదింపుతో ఆ జ్ఞాపకాన్ని వదిలించుకున్నాడు. సుధీర్, అమ్మ ఫోన్ చేసింది. ఆమె కూడా ఈ పూట ఇక్కడే భోజనానికి వస్తుంది. నువ్వు కూడా ఇక్కడే ఉండిపో అంది మేనత్త. అతను సరేనని తలూపాడు. సారీ బావా, నీ బట్టలు పాడు చేశానా అంది విమల జాలిగా చూస్తూ. డోంట్ వర్రీ బేబీ అన్నాడతను. విమలకి నిజంగా చాలా బాధ వేసింది. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? నేనే నీకు ఒక మంచి జత కొనిస్తాను అంది. అతను తలూపాడు. విమల డబ్బుతో ప్రతీదీ తీర్చేయగలనని అనుకుంటుంది. సుధీర్ కారు ఆపి మరియం ఇల్లు వాకూబు చేశాడు. అదిగో చివరి డాబా, ఆడుకుంటున్న కుర్రాడు చూపించాడు. కార్ స్టార్ట్ చేసి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అతను కార్ని ఆనుకుని ఒక క్షణం ఆగాడు. మరియం ఇంటికి అతను రావడం ఇదే ప్రథమం.
ఆ రోజు స్వప్నని మరియంతో పంపిన తర్వాత అతను మళ్ళా చూడలేదు, వీలు కాలేదు. ఈ రోజు టైం దొరికింది. స్వాముల వారి పుణ్యమా అని ఆ భక్తి పూజలతో మునిగిపోయి ఉంది అమ్మ. విమల, అత్తయ్య, మావయ్య అందరూ ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. సుధీర్కి మొదటి నుంచి ఆ పురస్కారాలంటే విముఖత్వమే. అతని దృష్టిలో మనసుకు మించిన దేవాలయం లేనేలేదు. భగవంతుడు అనేవాడుంటే మన మనసుల్లోనే కొలువు తీరాలి. అతను ఎక్కడో ఉన్నారని వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తి ఇల్లును వదిలి సత్రానికి వెళ్ళినట్టే అవుతుంది. ఏదైనా ఈ రోజు మాత్రం స్వాముల వారి పుణ్యమా అని అతను ఎక్కడ తిరిగినా ఎవరూ పట్టించుకునే తీరిక చిక్కింది. అతను మరియం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వీధి వాకిలి మూసి ఉంది. అతను వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. తను ఆశతో ఇంత దూరం వచ్చాడు. స్వప్న లేదేమో, మరియంతో ఎక్కడికైనా వెళ్ళిందేమో. తలుపు తాళం వేసి అయితే లేదు. ఇంట్లో ఎవరు ఉన్నారు. స్వప్న ఒకవేళ ఇంట్లో లేదని అంటే వచ్చే వరకు కూర్చోవాలా లేక వెళ్ళిపోవడమా? లోపల నుంచి గడియ తీసిన ధ్వని వినిపించింది. తలుపులు తెరుచుకున్నాయి. అతను స్వప్న గురించి అడగబోతున్నాడు. ఆమె ఎవరు కావాలి అనబోతుంది. ఇద్దరు ఒక్కసారే ఆగిపోయారు. ఒక క్షణం ఇద్దరు మాటరాని మూగత్వంతో బందీలైపోయారు. మరియం లేదా? తనని తాను సంభాళించుకుంటూ అతనే మొదట అడిగాడు. స్వప్న లేదన్నట్టు తల తిప్పింది. స్వప్న ద్వారానికి అడ్డంగా నిలబడి కదలడం లేదు. లోపలికి రమ్మనమని అతన్ని ఆహ్వానించను లేదు. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ అమ్మాయి ఆహ్వానించకపోవడం అతనికి నిరాశ కలిగించింది. మంచినీళ్లు కావాలి అన్నాడు. స్వప్న లోపలికి వెళ్ళింది. అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ కుట్టు మిషన్ మీద సగం కుట్టి ఆపేసినట్టుగా క్రేప్ వేసిన సాటిన్ గౌన్ ఉంది. ఆ క్రేప్ ఆ సాటిన్ గౌన్కి ఎంతో మంచి మ్యాచింగ్ లా చాలా బాగుంది. స్వప్న తిరిగి వచ్చింది. అతనికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. మరియం ఎప్పుడు వస్తుంది తీసుకుంటూ అడిగాడు. తెలీదు, బంధువులింటికి వెళ్ళింది. స్వప్న కాసేపు నిలబడింది. అతను మరేం ప్రయత్నం చేయలేదు. అక్కడ ఉన్న పుస్తకం తిరిగేస్తూ కూర్చున్నాడు. స్వప్న వెళ్ళి మిషన్ దగ్గర కూర్చుని కుట్టసాగింది. అతనికి ఎన్నో అడగాలని, ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ స్వప్న మౌనం అడ్డుగోడలా ఉంది. ఆ రోజు నుంచి రావాలని రాలేకపోయాను అన్నాడు. స్వప్న విని ఊరుకుంది. నీకు ఇక్కడ వసతిగా ఉందా? బాగానే ఉన్నట్టు తలూపింది. నీకు కుట్టడం కూడా వచ్చునా? బాగా రాదు, మరియంకి వచ్చు. ఆమె దగ్గర నేర్చుకుంటున్నాను. కత్తెరతో పింక్ కలర్ లేసును కత్తిరిస్తూ అంది. ఎలా కాలక్షేపం అవుతుంది అడిగాడు. పుస్తకాలున్నాయి, దిక్కులేని వాళ్ళకి అవే నేస్తాలు. మిగతా టైంలో కుట్టుకోవడంతోనో అల్లడంతోనో గడిపేస్తాను. స్వప్న సమాధానాలు ఆచీతూచి వేసినట్లుగా ఉన్నాయి. ఎక్కడా ఎక్కువ తక్కువ రవ్వంత కూడా ఉండడం లేదు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చాడు. అతని చేతి నిండా పుస్తకాలున్నాయి. వాటిని చూడగానే స్వప్న కళ్ళల్లోకి చెంగున కాంతి ఎగిరి వచ్చినట్టుగా కుట్టడం గవాల్న ఆపి లేచి వెళ్లి వాకిట్లోవి ఏరు తీసుకుంది. 2 పుస్తకాల వైపు ఆశగా చూసింది. ఇవి రోజుకి ₹1/2 ఉన్నాయి. వద్దులే అంది. 2-3 తీసుకుని అల్మేరా దగ్గరికి వెళ్లి 2 వారపత్రికలు, 1 మాసపత్రిక తెచ్చి ఇచ్చింది. వీటి డబ్బులు రేపు ఇచ్చేస్తాను. సుధీర్ కుర్రవాడిని అడిగి స్వప్న వద్దన పత్రికలను చూశాడు. ధర మొత్తం ₹10. ఇవి నాకు కావాలి అంటూ జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చేశాడు. కుర్రాడు వెళ్ళిపోయాడు. సుధీర్ ₹10 ఇచ్చుకున్న మ్యాగజైన్స్ అటూ ఇటూ తిరిగేసి పక్కన పడేస్తూ, అబ్బా బోర్, మ్యాగజైన్స్ ఒకే రకంగా ఉన్నాయి అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. అతను లేచాడు. స్వప్న కావాలని అతనితో మౌనం అడ్డుగా పెట్టేసిందని అతనికి తెలిసిపోయింది. మరియంతో నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నాడు. స్వప్న తలూపింది. నేను వెళ్తాను. అతను లేచాడు. ఇవిగో మీ పుస్తకాలు. అతను వదిలేసిన వాటిని తీసి అందించింది. అతను బయటికి వచ్చాడు. వాకిట్లో చదవాల్సినవేం నాకు కనిపించలేదు. స్వప్న వెనకే వచ్చింది. అతను కారు దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తూ తిరిగి చూశాడు. స్వప్న గుమ్మంలో అలాగే నిలబడి ఉంది. ఆ ముఖంలో కారు మబ్బుల్లాంటి విషాద ఛాయలు నిండి ఉన్నాయి. పెదవి బిగబట్టి నిలబడింది. అతనికి హఠాత్తుగా స్వప్న మనసు క్షుణ్ణంగా అర్థమైపోయింది. స్వప్న చెప్పలేని ఎన్నో మాటలు అతనికి చెప్పినట్లుగా అనిపించింది. అతనికి ఆ క్షణంలో కారు దిగి మళ్లీ వెళ్లాలనిపించింది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇన్ననాళ్లు అప్పటికే సుధీర్ని, స్వప్నని ఇంతగా చూస్తున్నారు. అతను తప్పనిసరిగా కార్ స్టార్ట్ చేశాడు. మర్నాడు అతను బజార్లో పుస్తకాల స్టాండ్ మీద కనిపించిన కొత్త పుస్తకాలన్నీ కొని టైపిస్ట్ చేత స్వప్నకి పంపించాడు.
వాటితో ఒక లెటర్ కూడా కవర్లో పెట్టి పంపించాడు. స్వప్న, ఎవరూ లేని వాళ్ళకి పుస్తకాలే నేస్తాలని అన్నావు. నీకెవరూ లేరని ఎప్పుడు అనుకోకు. నీకు ఇన్ని నేస్తాలు పంపానో చూడు, సుధీర్. అతనికి జవాబు వచ్చింది. చదివి జాగ్రత్తగా పంపిస్తాను. థ్యాంక్ యూ, స్వప్న. టైపిస్టు తెచ్చి ఇచ్చిన చీటీని అతను 100 సార్లైనా చదివుంటాడు. ఆ పుస్తకాలు చూడగానే స్వప్న ముఖం ఎలా వికసిస్తుందో అతనికి తెలుసు. అతనికి చాలా సంతోషంగా అనిపించింది. స్వప్నకి ఎంతో సంతోషం కలిగితేనే తప్ప అలా రాయదు అనుకున్నాడు. ప్రేమ సింహాసనం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.